ఏంటి దివ్య, ఎప్పుడు చూసినా చికెనేనా, ఎప్పుడు చికెన్ రెసిపీసే చూపిస్తూ ఉంటావు అనుకుంటున్నారా? ఏం చేయలేనండి, ఇక మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువగానే తింటాం. మేము నాన్ వెజ్ తినకపోతే ఇక ఆ వీక్ అంతా బాడీ పెయిన్స్ అండ్ ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇదైతే కొత్తగా తీసుకున్న మట్టి కుండ, ఇందులో బిర్యానీలు అలాంటివి చేసుకునే దానికి పనికి వస్తుంది కదా అని చెప్పి ఇది ఆల్రెడీ వాటర్లో ఒక 1 డే అండ్ నైట్ మొత్తం సోక్ చేసి పెట్టేశాను. తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత లైట్గా అలా ఆయిల్ ఒక లేయర్ లాగా అప్లై చేసేసి ఒక రోజంతా పెట్టేయాలి. ఒక్కోసారి నా మనసులో మాట చెప్తున్నాను, మీకు షేర్ చేస్తున్నాను. ప్రతి పనిని పిల్లలకి అప్పగించాలంటే వాళ్ళు సరిగ్గా చెయ్యరు, ఇంకా పనికి డబల్ పని పడుతుంది అని ఆల్మోస్ట్ నేనైతే చాలా పనులు అన్నీ నా మీదనే బర్డన్ వేసుకుంటాను. బట్ ఈరోజు ఎందుకో సంహిత్కి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పి సంహిత్కి కొన్ని ప్లాంట్స్ ఇచ్చి అవి రీపాట్ చేయి సంహిత్ అని చెప్పాను. సో తను తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ఇద్దరు కలిసి చక్కగా అలా గార్డెనింగ్ వర్క్ చేస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ వాడు నేను చేసినంత పర్ఫెక్ట్గా నీట్గా చేయలేదు, ఇంకా ఎక్స్ట్రా పని కూడా నాకు యాడ్ అయ్యింది. కానీ ఎప్పుడు ఈ సెల్ ఫోన్స్ టీవీస్ చూడకుండా కాసేపు గార్డెనింగ్ వర్క్ చేయించడం వల్ల కొంచెం పాజిటివ్ అండ్ నాకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. సో ఇదైతే అవుట్డోర్ ఆర్నమెంటల్ ప్లాంట్ అండి, చాలా బాగుంది. ఇది చుట్టూరు ఫ్లవర్ లాగా వస్తుంది. దీని లీవ్స్ వైట్ అండ్ గ్రీన్ ప్యాటర్న్లో ఉంటుంది. మీకు ఎవరికైనా అవైలబిలిటీగా ఉంటే తప్పకుండా మీరు ఈ ప్లాంట్ని అయితే పర్చేస్ చేయండి. ఈజీగా ప్రాపగేట్ చేయొచ్చు అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. నేను కుదిరితే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడ నుంచి మన ఛానల్లో నేను చూపించే మ్యాక్సిమం ప్రోడక్ట్స్కి ఆ వీడియో కింద లేదా ఆ షార్ట్ కింద సంబంధించినటువంటి లింక్స్ అన్నీ యాడ్ చేయాలనుకుంటున్నానండి. ఆల్రెడీ కొన్ని వాటికైతే యాడ్ చేశాను. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళి చెక్అవుట్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక ఈరోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూసేసి ఉంటారు. బట్ ఫస్ట్ నేను దోశ బ్యాటర్ రేషియో చెప్తానండి. నేనైతే 1:4 వేస్తాను. 1 గ్లాస్ ఉర్ద్ దాల్కి 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేస్తాను. సో ఈరోజైతే నేను నార్మల్గా దోశ బ్యాటర్ వేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకేదైనా జొన్న దోశ లేదా సొద్ద దోశ, రాగి దోశ ఇలాంటివి రకరకాల దోశలు వేస్తాను. మిల్లెట్ దోశ ఆల్రెడీ నేను ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను, కమింగ్ వ్లాగ్స్లో షూట్ చేస్తాను. ప్రజెంట్ నా మైండ్ ఎలా ఉందంటే టోటల్గా క్లమ్జీగా ఉంది. నాకెందుకో ఆ రోజు నేను మెంటల్గా చాలా వీక్ అయిపోయాను. కొన్ని విషయాల గురించి ఓవర్ థింకింగ్ చేయడం వల్ల, ప్లస్ నేను చేయగలిగినటువంటి పనుల కన్నా ఎక్కువ ప్లాన్ చేసుకోవడం, అవి అన్నీ టైంకి ఫినిష్ కాకపోవడం వల్ల కలిగేటువంటి స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల మెంటల్గా చాలా వీక్ అయిపోయాను. అసలు ఏ పని చేయబుద్ధి కాలేదు. అలా రిలాక్స్ అవ్వాలనిపించింది. బట్ మనం అలా రిలాక్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా బర్డెన్ అయిపోతుందని చెప్పి ఇక ఏదో ఒక పని చేసుకోవాలి అని మార్నింగ్ సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ చేసేసాను. కాసేపు బాగా రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ ఇలా గార్డెనింగ్ వర్క్ చేసుకుంటాను. నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అంటే అది గార్డెనింగ్ వర్క్లోనే వస్తుంది. అలా కూర్చొని కాసేపు సాయంత్రం పూట్ల నాకు ఇష్టమైనటువంటి చెట్లను చూసుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో. సో ఇక దోశ బ్యాటర్ వేసుకోవాలి అని చెప్పి సండేస్ నేను ఈవినింగ్స్ చాలా తొందరగా వైండప్ చేసేస్తానండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా 6-7 కల్లా వైండప్ చేసేసి ఇక సండే ఈవినింగ్ ఇంకే పని చేయను, అలా రిలాక్స్ అయిపోతాను. పిల్లలతో బాగా స్పెండ్ చేస్తాను. వీక్ అంతా హడావిడిగా ఉంటాము నేను, మా హస్బెండ్. సో ఆల్రెడీ ఈ ఇయర్లో 3 quarters కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ 3 quarters ఉన్నాయి. నేను ఈ ఇయర్ స్టార్టింగ్లో రిజల్యూషన్ ఏం పెట్టుకున్నానంటే వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి. నేనైతే వెయిట్ లాస్ అయ్యానండి. నేను అనుకున్న దానికన్నా అనుకున్నంత వెయిట్ అయితే రాలేదు, ఒక 2-3 kgs ఎక్కువే ఉన్నాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ.
అసలు నా వెయిట్ చూసి నేను చాలా బాధపడిన రోజు, ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, చాలా గట్టిగా ఇంటెన్షన్ తీసుకున్నాను, ఎలాగైనా సరే నేను వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి. లాస్ట్ వినాయక చవితి రోజు నేను ఒక హాఫ్ శారీ వేసుకుని ఉంటే ఆ హాఫ్ శారీలో నేను ఈశాన్ కలిసి ఫోటో తీసుకున్నాను. ఆ హాఫ్ శారీలో నేను చాలా లావుగా కనిపించాను. అసలు ఆ రోజు నాకు నా మీద నాకే సెల్ఫ్ హేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అసలు నేను ఏంటి ఇంత లావ్ అయిపోయాను, ఎందుకు ఇలా అయిపోయాను అని చెప్పి. తర్వాత నేను నడుస్తుంటే నా నడక మారింది, ప్లస్ వేసుకున్న డ్రెస్సెస్ ఎక్సెల్ దాటి డబుల్ ఎక్సెల్లోకి వెళ్తున్నాయి, షోల్డర్స్ బాగా వైడప్ అయ్యాయి. ఇలా అయితే కుదరదు, ఇక వెంటనే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాల్సిందే, ఏదేమైనా పర్వాలేదు అని అనుకున్నాను. ఒక పక్క వర్క్ చేస్తూ మనము టైంకి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే బాగా స్ట్రెస్ అవుతాము, వర్క్ నుంచి ఇంటికి వచ్చే లోపల చాలా ఆకలి అవుతుంది, ఇక వండుకునే టైం అయితే ఉండదు, వెంటనే ఏది కనిపిస్తే అది తినేస్తాము. సో నాలో ఫస్ట్ నేను గట్టిగా అనుకునింది, కొన్ని కొత్త హ్యాబిట్స్ని నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి, అలాగే పాత హ్యాబిట్స్ని, పాత బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలించుకోవాలి అని. సో వెయిట్ లాస్ డైట్స్ అనేవి పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ మంత్ వెరీ టఫ్ ఫర్ అస్ టు ఫాలో. ఎందుకంటే రెగ్యులర్గా ఉండవు, మనం ఇంట్లో ఉండము, వెకేషన్కి బయటకు వెళ్తూ ఉంటాము. దసరా హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి, పిల్లలతో బయట ఫుడ్స్ తినడము ఇలాంటివన్నీ ఉన్నప్పుడు దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అనిపించింది. సో ఆఫ్టర్ దిస్ వెకేషన్ ఖచ్చితంగా వెయిట్ లాస్ డైట్స్ కంపల్సరీగా నేను ఎవ్రీడే పెట్టాలనుకుంటున్నానండి మన ఛానల్లో. ఏదర్ ఒకవేళ లాంగ్ వీడియో కుదరకపోతే ఆ రోజే, ఏ రోజుకి నేను ఏం తినేది అనేది షార్ట్లో అయినా వస్తుంది, లేదంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అయినా ఉంటుంది. 30 సెకండ్స్ అసలు ఏం చేయలేని టైంలో కూడా కనీసం 30 సెకండ్స్ షార్ట్ కానీ రీల్ కానీ పోస్ట్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. సో అందుకని ఆఫ్టర్ హాలిడేస్ వీ విల్ హ్యావ్ ఎ హెల్తీ మీల్స్ ఇన్ అవర్ ఛానల్. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ ఈ ఇయర్లో 3 క్వార్టర్స్ గడిచిపోయాయి, ఇక రాబోతున్న లాస్ట్ క్వార్టర్ అండి. ఏదైతే మనం జనవరిలో రిజల్యూషన్స్ తీసుకుంటామో ఆ రిజల్యూషన్స్ ఈ ఇయర్ లాస్ట్ క్వార్టర్లో తీసుకున్నామంటే జనవరి నుంచి మనం ఆ హ్యాబిట్స్కి అవసరమైనటువంటి రొటీన్ని మనం సెట్ చేసుకోగలుగుతాము. ఈ ప్లానింగ్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. చాలామంది ఏమంటామంటే రిజల్యూషన్స్ తీసుకునేది జనవరిలోనే తీసుకుంటాము, ఒక 10-5 తీసుకుంటే అందులో ఏవో 3నో 2నో సక్సెస్ అవుతాము, సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తాము. సో మ్యాక్సిమం నేను కూడా 3 రిజల్యూషన్స్ పెట్టుకుంటాను, అంతకుమించి ఎక్కువ రిజల్యూషన్స్ అయితే పెట్టుకోను. ఆ ఉన్న 3 రిజల్యూషన్స్ నేను ఇయర్ ఎండింగ్ లాస్ట్ 3 క్వార్టర్స్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మంత్స్లోనే అవి ఇంప్లిమెంట్ చేసేస్తాను. సో దట్ నాకు ఎక్కడ తప్పు జరుగుతుంది, మిస్టేక్ జరుగుతుంది, అది ఎలా రెక్టిఫై చేసుకోవాలి అండ్ ఇంకేమైనా చేంజెస్ చేసుకోవచ్చా అనేది చాలా బాగా తెలుస్తుంది. సో మనం జాన్కి వచ్చేతలకి ఇంకా దాంట్లో అప్డేట్స్, మోడిఫికేషన్స్ ఇవన్నీ చేసి ఒక పర్ఫెక్ట్ అండ్ మీకు సూటబుల్ అయ్యేటువంటి ఒక ఫ్లెక్సిబుల్ రొటీన్లోకి పడిపోతాము. సో మనం ఏవైతే గోల్స్ అచీవ్ చేస్తామనుకుంటామో అవన్నీ ఈజీగా నెక్స్ట్ ఇయర్లో తప్పకుండా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయగలుగుతాము. సో ఈ దోశ బ్యాటర్ గ్రైండ్ చేయడం పూర్తయిపోయిన తర్వాత కొంచెం గార్డెనింగ్ వర్క్ అయితే చేసుకుంటున్నాను. రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ వర్క్ సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నాడుతున్నది వచ్చి గోవర్ధనం చెట్టు అండి. ఇది ఒక్క ఫ్లవర్ పూసిందంటే బాల్కనీ మొత్తం ఎంత స్మెల్తో నిండిపోతుందో. మీకు కనుక దొరికితే వెంటనే తెచ్చి బాల్కనీలో నాటేసుకోండి. నెక్స్ట్ నేను ఏమేమి రిజల్యూషన్స్ పెట్టుకుంటున్నానో కూడా లైట్గా ఈ వ్లాగ్లో డిస్కస్ చేస్తాను. ఒకటి ఫైనాన్షియల్గా పెట్టుకోబోతున్నాను, ఇంకొకటి పిల్లలకి సంబంధించింది పెట్టుకుంటాను, నెక్స్ట్ నా హెల్త్కి సంబంధించి ఒకటి పెట్టుకుంటాను, అండ్ మా ఫ్యామిలీకి సంబంధించింది ఒకటి ఉంటుంది. సో ఈ 4 పెట్టుకుంటున్నాను రిజల్యూషన్స్గా. ఖచ్చితంగా ఇవే పెట్టుకున్నాను, ఏ రిజల్యూషన్స్ తీసుకున్నాను అనేది కమింగ్ వ్లాగ్స్లో డీటెయిల్గా మనందరికీ
మనం తీసుకున్నటువంటి రిజల్యూషన్స్ వర్కౌట్ అయ్యేలాగా ప్లాన్స్ ఎలా వేసుకోవాలో కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ప్రజెంట్ నాకు టైము, ఎనర్జీ ఇవన్నీ సెట్ కావట్లేదు. అందుకని ఎడిటింగ్లో కూడా అన్ని యాంగిల్స్ ప్లస్ ఇన్ని వేరియేషన్స్ చూపించలేకపోతున్నాను. నాకు తెలిసి నా మైండ్లో ఏవైతే థాట్స్ ఉన్నాయో ఆ థాట్స్ని నేను ఏ మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు. అందులో ఒక 10% మాత్రమే ఇంప్లిమెంట్ చేశాను. అండ్ ఛానల్ని కూడా చాలా ఇంప్రూవ్ చేయాలి, ఒక లెవెల్కి అయితే తీసుకొని పోవాలి నెక్స్ట్ ఇయర్ కల్లా. ఇదైతే స్ట్రాంగ్ ఇంటెన్షన్ నేనైతే తీసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది కూడా వన్ ఆఫ్ మై రిజల్యూషన్ అనుకోవచ్చు. అండ్ చాలా విషయాలు కూడా నేను నేర్చుకుంటున్నాను ఛానల్ గ్రో అవ్వడానికి. సో యాజ్ ఎ బిగినర్గా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉండొచ్చు, వాయిస్ ఓవర్లో కానీ, ఎడిటింగ్లో కానీ, లేదంటే థంబ్నెయిల్ ప్రిపరేషన్లో కానీ. బట్ ప్లీజ్ డోంట్ మైండ్. కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయని చెప్పి ఛానల్ని లీవ్ చేసి అయితే వెళ్ళిపోవద్దండి. చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నా బ్రెయిన్లో ఉన్నాయి. అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలి, చాలామందికి ఉపయోగపడాలి. మన ఛానల్ వాళ్ళ యొక్క సెల్ఫ్ గ్రోత్ని, వాళ్ళ లైఫ్ని అన్నిటినీ బ్యాలెన్స్డ్గా ఒక పాజిటివ్ లైఫ్ని లీడ్ చేయాలి అనేది నా ఇంటెన్షను. సో నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, ఏదైనా మనము నెగిటివ్ ఎనర్జీతో పనిచేయాలంటే చాలా ఎనర్జీ అవసరం అవుతుంది పాజిటివ్ ఎనర్జీతో వర్క్ చేసే వర్క్లోడ్ కన్నా అని చెప్పాను కదా. సో ఈరోజు నాకు అలాగే అనిపించింది. అసలు రిలాక్సే లేదు. వర్క్ ఏదైనా ప్రొఫెషనల్ వర్క్ ఆర్ పర్సనల్ వర్క్, లేదంటే ఇంట్లో పని, ఒక లూప్ లాగా ఈ మూడిటి చుట్టూరే తిరుగుతుంది నా లైఫ్, ఇంకా వేరేది ఏది లేకుండా. సో బాగా స్ట్రెస్ అయ్యాను, డిప్రెషన్ కూడా వచ్చింది. సో అప్పుడప్పుడు కొంచెం ఏమనిపిస్తుందంటే పేరెంట్స్ వస్తే బాగుంటుంది కదా, కొంచెం నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళు కూడా చాలా బిజీ, వాళ్ళకు కూడా కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. సో కొద్ది రోజులు నాకు తప్పదన్నమాట, కొన్ని అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్లస్ కొన్ని అడిషనల్గా కొన్ని ఛాలెంజెస్ అలా గెస్ట్ లాగా వచ్చి వెళ్తూ ఉంటాయి, తప్పదు. అలాంటప్పుడు మనల్ని మనం ఇంకా స్ట్రాంగ్ చేసుకునేదానికి ఆ దేవుడు మనకి ఇటువంటి సిచ్యువేషన్ని ఇచ్చాడు అని చెప్పుకొని మనం లైఫ్లో ఏం జరిగినా కానీ చాలా ధైర్యంగా ఉండి ధైర్యంగా ముందుకెళ్ళాలి. అండ్ నాకు బుక్స్ చదివే హ్యాబిట్ చాలా ఎక్కువ అండి. అసలు చాలా ఇంట్రెస్ట్, చాలా ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్గా చదువుతాను. చాలా బాగా క్విక్గా అండర్స్టాండ్ చేసుకొని దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఆ నమ్మకం అయితే నాకు చాలా ఉంది. ఎందుకంటే నేను చదువుకునే టైంలో నా ఫ్రెండ్స్, నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. అలాంటి ఇంట్రెస్ట్ని మన యూట్యూబ్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. అసలు నేను ఇంతవరకు చేసిన వీడియోస్లో ఒక్క కాన్సెప్ట్ కూడా, చాలా తక్కువ కాన్సెప్ట్సే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చదివినటువంటి బుక్స్లో. ఇక రాబోతున్న బ్లాగ్స్లో, దట్ ఈజ్ ఆఫ్టర్ దసరా ఓన్లీ, కొన్ని మంచి బుక్స్లో మంచి కాన్సెప్ట్స్ని తీసుకొని మనకి యాజ్ ఏ హోమ్ మేకర్గా మన లైఫ్ స్టైల్ని, మన మెంటల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఉండేలాగా ఉంటాయని ఉండడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను. సో హియర్ ఈజ్ ఎ బాతింగ్ డే ఫర్ మై ప్లాంట్స్. సో క్యూట్ ప్లాంట్స్. ఇంట్లో నేను రోజు ప్లాంట్స్ని పిల్లల్లాగా ట్రీట్ చేస్తాను అనమాట. ప్లాంట్స్తో మాట్లాడతాను, వాటిని ఫ్రెషన్ చేసి చూసి మురిసిపోతూ ఉంటానన్నమాట. పిల్లలు కూడా అమ్మ దీంట్లో ఫ్లవరింగ్ వచ్చింది, ఇక్కడ మొగ్గు వచ్చింది అని చెప్పి అలా మాకు కొంచెం టైం పాస్ అవుతూ ఉంటాయి. సో ఇక స్నాక్గా నెక్స్ట్ డే స్వీట్ కార్న్ చేశాను. ఇదంతా నెక్స్ట్ డే వ్లాగ్లో వస్తుంది. కొంచెం హెల్తీ రెసిపీ, ఆల్రెడీ మీరు ఇది షార్ట్స్లో చూసింటారు, బట్ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా హై ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి. స్టఫ్డ్ రాజ్మా పరాటా. ఇది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. మెయిన్గా మన ఛానల్లో ఇలాంటి వ్లాగ్స్ మరిన్ని వస్తాయి. స్టే ట్యూన్డ్.